సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు, నా కోసం నేనే. దివ్య భాషణం మన యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి, అలాగే అడగగానే ఎక్కడికైనా వచ్చి మన వీడియోలు తీస్తున్నటువంటి ప్రముఖ ఫోటోగ్రాఫర్ కోకా సుబ్బారావు గారికి ముందుగా ధన్యవాదాలు. విద్యుత్ స్పర్శ లేకుండా యంత్రం కదులుతుందా? కదలనే కదలదు. అదేవిధంగా దేవుడి స్పర్శ లేకుండా జీవుడిలో కూడా నేను అనేటువంటి అహం కదలనే కదలదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. జీవుడు దేవుడి కోసం వెతకడం అది ఎలా ఉంది అంటే, అలా సముద్రం కోసం, వస్త్రం ప్రత్తి కోసం, కుండ మట్టి కోసం వెతకడం లాంటిదే అవుతుంది. అన్నింటికీ నేనే కర్తను అనేదే ఒక పెద్ద దుఃఖం నీకు. ప్రపంచాన్నే సృష్టించినటువంటి వాడికి ఈ ప్రపంచాన్ని నడిపించడం అనేటువంటిది తెలియదా? తప్పనిసరిగా తెలుసు. ఎవ్వడూ వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దాన్నే నువ్వు శరణు పొందాలి. అలా అయితే నువ్వు ఎక్కడున్నా సరే మనశ్శాంతి అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. అంతరాంతర స్థితిలో ఉన్నా గాని ఈ ప్రపంచం నిన్నసలు ఏమీ చేయలేదు, అది నీ జోలికే రాదు. జ్ఞానానుభవానికి ముందు తానుంటాడు. చూడండి, జ్ఞాన అనుభవానికి ముందు తాను ఉంటాడు, తన నీడ ఉండదు. జ్ఞానానుభవం తరువాత తన నీడ మాత్రమే ఉంటుంది, కానీ తాను ఉండడు. అరుణాచలంలో అసలు ఆశ్రమము లేదు, రమణ మహర్షి అంతకంటే లేడు, భక్తులు లేరు. కేవలం ఉన్నది మెలకువ మాత్రమే, జ్ఞానం మాత్రమే. అరుణాచలం అంటే జ్ఞానాచలం, అంతకంటే ఏమీ లేదు. కర్తృత్వ బుద్ధి ఉన్నంతకాలం, అంటే నేనే చేస్తున్నాను అనేటువంటిది ఉన్నంతకాలం ఆత్మానుభవం అనేటువంటిది నీ కలగదు. దుఃఖాన్ని సుఖాన్ని రెండింటినీ వదిలేయటమే పరమ సుఖం అనేటువంటిది అవుతుంది. పాపాన్ని పుణ్యాన్ని రెండింటినీ వదిలేయడమే పరమ పదం అనేటువంటిది అవుతుంది. మన అవసరాలకి దేవుణ్ణి ప్రార్థించడం కాదు, ఆయనే మన అవసరమై ఉండాలి, మనమే ఆయనకు అవసరమై ఉండాలి. జీవుడికి దేవుడికి మధ్య అవినాభావ సంబంధం అనేటువంటిది ఉండనే ఉంది, అది పోనే పోదు. జీవుడే దేవుడు, దేవుడే దేవుడు. వాణ్ణి తయారు చేసింది వీడే, వీడిని తయారు చేసింది వాడే. నీకు నేనున్నాను అని గురువు అంటే అది అభయప్రదానం అవుతుంది. నాలో నీవు ఉన్నావు అంటే అది అద్వైత భావం అనేటువంటిది అవుతుంది. తొలగించుకునేది గాని కలిగించుకునేది గాని ఇక్కడ అసలు ఏమీ లేనే లేదు. అంతా ఉన్నది ఒక్క దైవం మాత్రమే. అలా అనుకున్నాడు కాబట్టే తులసీదాస్కి శ్రీరామ అభయప్రదానం కలిగింది. కావాలి 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 అనుకుంటే అదే నీకు పెద్ద బంధం. కావాలి రావాలి అనుకుంటేనే అదే నీకు పెద్ద బంధం. వద్దు వద్దు అనుకుంటే అదే ఒక పెద్ద మోక్షం. ఈ రెండింటిలో వదిలేయటమే పరమపదం. కావాలి వద్దు అనేటువంటి రెండింటినీ కూడా వదిలేయడం అనేటువంటిదే పరమపదం అనేటువంటిది అవుతుంది. మనకున్న విశేషాలన్నింటినీ కూడా వదిలేస్తే దేవుడే జీవుడవుతాడు, జీవుడే దేవుడవుతాడు. పార్వతికి పరమశివుడిలాగా తయారవుతాడు, కన్నప్పకు శ్రీకాళహస్తీశ్వరుడిలాగా అవుతాడు, రామదాసుకి శ్రీరాముడిలాగానే శరణు వేరుతాడు. మన దేశం కర్మభూమి అంటావా, జ్ఞానభూమి అంటావా? ఈ రెండిట్లో ఏదో జరుగుతూ ఉన్నట్లు ఉంటే దాన్ని కర్మభూమి అని అంటాం. ఏమీ జరగట్లే, జరుగుతున్నట్లు ఉంటూ ఉంటుంది, అదే కర్మభూమి. అసలు ఏమీ జరగటం లేకపోతే అదే జ్ఞానభూమి అనేటువంటిది అవుతుంది. ఎవరి అవసరము లేకుండా ఉండే స్వరూపమే అసలు నీది. అసలు నీకు ఎవరి అవసరంలే, ఎవరి అవసరము లేకుండా ఉండేటువంటి స్వరూపమే నీదవుతుంది అని తెలిపేటువంటి వాడే గురువు, దేవుడు, ఇద్దరు కూడా. అందుకే గురుదేవో భవ అన్నారు మన వాళ్ళు. గురువుకి
దేవుడికి మోక్షం ఇచ్చి నీ ఒక్కవే మిగిలి ఉండేటువంటి స్థితి, అదే నీ స్వస్థితి అనేటువంటిది అవుతుంది. వర్తమానమే తురీయం, ప్రెజెంట్ టెన్స్, అదే తురీయం అనేటువంటిది అవుతుంది. అదే మహా మౌనం, అత్యాశ్రమం కూడా అదే, అహం స్వరూపం కూడా అదే, అచల స్వరూపం కూడా అదే అవుతుంది. గాఢ నిద్రలో అసలు ప్రశ్న అనేది ఉంటుందా? అసలు ప్రశ్నే ఉండదు. గాఢ నిద్రలో ఉన్నావు, శరీరం మంచం మీద ఉంది. గాఢ నిద్రలో ఒక్కడే అనేకంగా తయారయ్యాడు. అక్కడ ప్రశ్న అనేటువంటిది ఉండనే ఉండదు. నీ కోరిక తీరుగా కానీ అన్నింటినీ దేవుడికే వదిలేయగలిగే స్థితి నీకొచ్చినప్పుడు, ఆయనకే అభయం ఇవ్వగలిగేటువంటి పరిస్థితి నీవు పొందినప్పుడు, నిన్ను ఏ అంటూ కూడా అంటుకోదు. అంటులేని వాడివే అవుతావు. నిన్ను ఎవడు అంటుకోడు, నువ్వు ఎవడు అంటుకోడు, నిన్ను ఏ అంటుకోడు. అంటులేనిటువంటి వాడివే అవుతావు. నీవు ఏ పూజలు చేయాల్సినటువంటి అవసరం లేదు. బస్తాల కొద్దీ ఒక కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ ఆధ్యాత్మిక కోర్సు అందరితోటి పూర్తయిపోయినట్లే అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చేతగాక క్షమించడం దైవ దృష్టిలో గొప్ప కానే కాదు. చేతగాక క్షమించడం దైవ దృష్టిలో గొప్ప అనేటువంటిది కానే కాదు. శిక్షించేది కేవలం రక్షణ కొరకే. శిక్షించే శక్తి ఉండి కూడా క్షమాగుణం కలిగి ఉండడం అనేటువంటిదే నిజమైనటువంటి క్షమ అనేటువంటిది అవుతుంది. శరీరం రోగ నిలయం, భోగ నిలయం. రోగానికి భోగానికి రెండిటికి కూడా నిలయం ఏది అంటే అది నీ శరీరమే. అవివేకం, జ్ఞానం. ఈ శరీరం నేను కాదు అని తెలుసుకోవడమే పరమార్థం అనేటువంటిది అవుతుంది. నీ హృదయ పేటికలో అన్ని రకాల ఛానళ్లు ఉన్నాయి. అన్ని ఛానళ్లు కూడా నీ హృదయ పేటికలోనే ఉన్నాయి. నీ మనస్సే ఒక పెద్ద రిమోట్. అది లోకంలో బ్రతికున్నటువంటి వాడికే, అంటే అహం కలిగినటువంటి వాడికే ఉద్యోగం ఇస్తాడు. అంతేగా, చచ్చిన వాడికి ఉద్యోగాలు ఇస్తాడు ఎవడైనా? ఇవ్వడు. బతికున్నటువంటి వాడికే ఉద్యోగాన్ని ఇస్తారు. అదే ఆధ్యాత్మికతలో అయితే చచ్చిపోయినటువంటి వాడికే ఉద్యోగం. అంటే అహం అనేటువంటి దాన్ని చచ్చినటువంటి వాడికే ఇక్కడ ఉద్యోగం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నీకు శాశ్వతమైన ఉద్యోగం కావాలా, తాత్కాలికమైనటువంటిది ఉద్యోగం కావాలా? ఒక్కసారి ఆలోచించుకో అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. లోకంలో వ్యవహరించేటువంటి ప్రేమ మనో దౌర్బల్యం అనేటువంటిదే అవుతుంది. అంతా నేనే అనేటువంటిది అద్వైత నిష్ఠ మాత్రమే నిజమైనటువంటి ప్రేమ. అదే క్రీస్తు మహమ్మద్ ప్రవక్త చెప్పింది కూడా ఆ అద్వైత ప్రేమను గురించి. అది తెలుసుకోలేక మానవుడు అంతఃకలగాలు పెట్టుకొని వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చూస్తున్నారు. శాశ్వతమైనటువంటి ప్రేమ పాత్రలు అవ్వండి అన్నాడు కొండమీద ప్రసంగంలో యేసుక్రీస్తు. ఆ ప్రేమ అనేటువంటిది శాశ్వతంగా ఉండాలి. నీ బిడ్డల మీద ఏ ప్రేమ అయితే నువ్వు చూపిస్తున్నావో అది అందరి మీద చూపించు అని చెప్పాడు మహానుభావుడు. దేవుణ్ణి పొందాలి అనేటువంటి ఆరాటాన్ని అసలు వదులుకో. అసలు దేవుడున్నాడా లేడా ఆ ప్రశ్న అనేటువంటిది అనవసరం. నీకు పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను సంసారికంగా ఉండు, నీ పని నువ్వు చేస్తూ ఉండు, వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. నువ్వు ఏది చేస్తున్నా గాని చూస్తూ ఉంటాడు నిన్ను సృష్టించినటువంటి వాడు అంటాడు కొండమీద ప్రసంగంలో క్రీస్తు మహాశయుడు. లౌకికంగా అయినట్లయితే ప్రశ్నపత్రం అనేటువంటిది ఒక్కటే ఉంటుంది, ఆన్సర్సే చాలా ఉంటాయి. అలౌకికంగా అయినట్లయితే ఆన్సర్ అనేది ఒక్కటే, ప్రశ్నపత్రాలే అనేకంగా ఉంటాయి. అదే అహం అనేటువంటి స్వభావం అవుతుంది. మామిడి పండు గురించి వినడం అనేటువంటిది ద్వైతం. చూడండి, మామిడి పిందె అది పండుగా మారింది, దాని గురించి వినడం అనేటువంటిది ద్వైతం అవుతుంది. దాన్ని చూడడం అనేటువంటిది విశిష్టాద్వైతం అవుతుంది. దాన్ని తినడం అనేటువంటిది అద్వైతమే అవుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా గాని ఈ పిందె పండు కాయ గురించే, ఇంకా వేరే ఏం లేదు. ఎవడు ఏం చెప్పినా గాని
నిన్ను గురించే చెబుతూ ఉంటాడు. చూడండి, దానికి మించింది ఎక్కడా లేనే లేదు. చూచే ప్రతి ఒక్కడూ కూడా దైవమే. చూడండి, చూచేటువంటి ప్రతి ఒక్కడూ కూడా దైవ స్వరూపమే. చూడబడేది ఒక పెద్ద మాయ. అసలు గురువు గారికి సిద్ధులు మహిమలు ఉన్నాయా, కోరికలు తీరుస్తారా అని అడిగాడు ఒకడు. సద్గురు సుబ్రహ్మణ్యం గారికి మహిమలున్నాయా? చూడండి ఏమడిగాడు. ఇంతమంది పోతున్నారు కదా, దేశ విదేశాల నుండి వస్తున్నారు ఆయన్ని చూడటానికి, ఆయనతో ఏదో మాట్లాడటానికి. ఓ అడిగాడు అనమాట, సద్గురు సుబ్రహ్మణ్యం గారిని గురించి అనేక రకాలుగా చెప్తున్నారు కదా, ఈయనకి మహిమలు మాయలు ఉన్నాయా, కోరికలు తీరుస్తారా అని అడిగారు. అడిగితే ఆయన అసలు కోరికలే లేకుండా చేస్తాడు ఈయన. అది అసలు నీకు ఏ కోరికే లేకుండా చేస్తాడు. కోరిక అనేటువంటిది ఒకటి ఉన్నట్లయితే అది తీరుతుందా తీరదా అనేటువంటిది బాధ. తీరితేనే ఆనందపడతావు, తీరకపోతే ఏడుస్తావు కూర్చొని. అసలు కోరికలే లేకుండా చేస్తాడు ఈయన. ఇక నీకే బాధ అనేది ఉండదు అన్నమాట. బాధ ఉండదు, ఆనందం అంతకంటే ఉండదు. కోరికలే లేకుండా చేస్తాడు ఈ మహానుభావుడు. అంతకంటే గొప్ప సిద్ధి, గొప్ప మాయ అనేది ఇంకేమైనా ఉందా? లేనే లేదు. నీ లోపలికి నువ్వు చొచ్చుకొని పో అంటాడు ఈయన. నీ హృదయ గుహలోకి నీవే చొచ్చుకొని పో. మనస్సు మూలాన్ని అన్వేషించు. ఎగిసిపడేటువంటి అలల లాంటి భావాల్ని తిరస్కరించి మూలభావంపై మనస్సుని నిలుపు. అది ఎగిసిపడేటువంటి అలల లాంటిది. అటువంటి భావాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతుంటాయి అలల్లాగా. దాన్ని తిరస్కరించి మూలభావం అనేటువంటి మనస్సు ఉందే దాని మీద నిలబడు. మౌనంలో శ్రాంతిని పొందు. అంతేగాని ప్రయత్నం కన్నా గొప్ప సిద్ధి అనేటువంటిది ఇంకోటి లేనే లేదు. మానవు యొక్క ప్రయత్నాల కంటే మహామాయలు కూడా ఎక్కడా లేనే లేవు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దేన్నైనా కానీ దాచి 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 నువ్వు ఎక్కడికి తీసుకుపోతావు? డబ్బులన్నీ కూడబెడుతున్నావు, బంగారం అంతా గుంత తీసి గుంతలో పెట్టి మూసేస్తున్నావు, గోడలలో పెట్టి సాగులు చేస్తున్నావు. దాచిపెట్టి 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 ఎక్కడికి పోతున్నావు నీవు? ఎక్కడికి తీసుకుపోతున్నావు ఆ మొత్తాన్ని కూడా? నీ శవం మీద కప్పేటువంటి గుడ్డకి జోబి ఏమైనా ఉందా? నువ్వు మామూలు ఉన్నప్పుడే జోబి నీ చొక్కాకి. శవంగా మారిన తర్వాత నీ శవం మీద గుడ్డ కప్పినప్పుడు దానికి ఏమైనా జోబి ఉందా దానిలో పెట్టుకొని పోవటానికి? నువ్వు సంపాదించేది ఏది కూడా ఇక్కడ ఉండదు. దాచి 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 నిన్ను దోచుకొని పోతున్నాడు. నీ శరీరమే నిన్నెప్పుడు నాశనం చేస్తుందో, నిన్ను మాయ చేస్తుందో చెప్పలేం. కాబట్టి నీవు లేని నీవుగా ఉండడమే ఆధ్యాత్మిక సారం. నీవు లేని నీవే ఆ సత్పదార్థం, అదే ద్రష్ట. ఆ ద్రష్టగా ఉండటమే స్వరూపనిష్ట, అదే పరమపద సోపానం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు.